తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం మండలంలో విస్తృతంగా పర్యటించారు. పెదవంకలోని చెక్ డ్యాంలో బోట్లో ప్రయాణించి కనకనాంచారం ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కాసేపు తమిళంలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం నాయనూరు, దాసే గౌనూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కుప్పం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు. మీ బాబన్న గురించి నేను ప్రత్యేకంగా నేనేం మాట్లాడక్కర్లేదు. ఆయన గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఏ పని చేసినా ఆయన కుటుంబంకి ఏమి లబ్ధి పొందుతారని కాదు, ఆయన ఎప్పుడు ప్రజలకి ఏది అవసరమో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టారు. అట్లానే మన కుప్పం ఆయన 7 ఇండస్ట్రీలు తీసుకొచ్చారు. అక్కడతోనే కాదు, రోడ్లు వేశారు, కరెంట్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లానే ప్రతి ఇంటి మీద సోలార్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు కూడా. ఎక్కడ అవ్వలేదు అక్కడ పూర్తి చేసి దాంతో మీ కరెంటు బిల్లు తగ్గుతుంది. ఆ ఆలోచనతోనే ఆ సోలార్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు. మన దుర్గమ్మ తల్లికి ఇప్పుడు వరకు ఆయన 8 కోట్లు శాంక్షన్ చేశారు. అదే కాకుండా ఇక్కడ రావటానికి ఒక బ్రిడ్జ్ కూడా నిర్మిస్తారు. ప్రజలకి, భక్తులకి అది వీలుగా ఉండటానికి. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని నమ్మకం పెట్టుకుని 8 సార్లు ఆయన గెలిపించారు. అది ఎప్పుడు మా కుటుంబం మిమ్మల్ని, కుప్పం ప్రజల్ని మేము మర్చిపోము. ఒక నాయకుడిని నమ్మి అన్ని కోట్ల రూపాయలు మన కుప్పంకి ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే మన ఒక్క నాయకుడి మీద నమ్మకం పెట్టుకుని ఆ డబ్బు అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఉండే కూడా మన ముందరుండే ప్రభుత్వం సర్వనాశనం చేసింది. అయినా కూడా అన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే ఒక నాయకుడి మీద నమ్మకం. అదే కాదు, ఆయన ఎలక్షన్ అప్పుడు సూపర్ 6 అప్పుడు ఆయన గ్యారంటీ ఇచ్చారు 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానని. అట్లానే ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్ లో 16 లక్షల ఉద్యోగాలు లబ్ధి పొందుతుంది మన ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడికి వచ్చిన మహిళలకి ఇంకొకటి చెప్పాలి. ఈ వచ్చిన 7 ఇండస్ట్రీల్లో 3 ఇండస్ట్రీలు మన మహిళల కోసమే. మన మహిళలు వెళ్ళి అక్కడ పని చేయొచ్చు. అది మీరు గుర్తుంచుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణం రూరల్ మండలాల గ్రామాలకు చెందిన 47 మంది లబ్దిదారులకు మంజూరైన 19,09,139 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణ రూరల్ పెంటపాడు మండల అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పుల్లబాబి, అడపా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఆలోచనతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిబద్ధతగా ప్రతి కుటుంబానికి దాదాపుగా 3,61,24,123 రూపాయలని మనం చెక్కుల్ని ఇవ్వడం జరిగింది. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాల పాటు ఇచ్చిన ఇంత డబ్బు ఇవ్వలేదు. మనం సంవత్సరంన్నర కాలంలో మరి ఇదంతా ప్రజల ఖాతాల్లోకి డైరెక్ట్గా వచ్చే విధంగా మరి తాడేపూడి కాన్స్టిట్యున్సీకి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ తరఫున, కూటమి తరఫున కూడా ఆయన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, పేదలను ఆదుకునే ప్రభుత్వంగా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఇవాళ రేపు చెప్పే ఆ మాటలు వినకుండా ఈరోజు మన కూడా ఎవరు ఉన్నారు, మన కష్టాలు ఎవరు ఉన్నారో ఆలోచన చేసి మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు. ఇటు రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ మీ కష్టాల్లో మరి ఆదుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ఇవాళ నిరంతరం మన ప్రజలకు ఏం చేసామని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మీ అందరి సహకారంతో మా కూటమిని గెలిపించారు, నన్ను గెలిపించారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మీకు సేవ చేసి భాగ్యాన్ని కల్పించారు. మీకోసం ఖచ్చితంగా
ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా మనం కోట్లాది రూపాయలని వాళ్ళ ప్రజల ఖాతాలోకి ఇచ్చిన ప్రభుత్వం ఏది మీరు చూసుకోండి. గత చరిత్ర తీసుకోవచ్చు. మరి ఇప్పుడున్న పాత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుందని కూడా మీరు తెలుసుకోండి. నిరంతరం మీకు ఎవరు వచ్చినా సరే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించడానికి రేపు రమ్మనే పరిస్థితి లేదు ఇక్కడ. మరి అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ సహకరించారు. నాయకులంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా నాయకులు, ఎందుకంటే ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఈ పెట్టుకున్నామా మీ బిల్లు వస్తాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి మీకు వచ్చే విధంగా మరి వాళ్ళు కూడా మనం ప్రయత్నం చేశారు. మీ అందరికీ లబ్ధి కలిగినందుకు మరి మీరందరికీ ఆ భగవంతుడు మంచి చేయాలని చెప్పి మీ ఆశీర్వాదాన్ని కూడా కుటుంబ ప్రభుత్వాన్ని రాబోయే రోజులు ఇవ్వాలని చెప్పి. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పొదుపు సంఘాలను ప్రవేశపెట్టారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో వెలుగు అధికారులతో ఎమ్మెల్యే పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ హయాంలో పొదుపు మహిళలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మధుసూదన్ రావు, పలు శాఖల అధికారులు, పొదుపు సంఘాల లీడర్లు పాల్గొన్నారు. ఉన్నప్పుడు పొదుపు లక్ష్మి సంఘాలని మనం పెట్టాం ఫస్ట్ టైం అప్పుడు మేము ఉన్నప్పుడు. దాని తర్వాత అందరూ కూడా బ్యాంకులు పోవడం, లోన్లు తీసుకోవడం, అందరితో ఏదైనా కార్యక్రమాలు ఉంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఉంటే మహిళలు ఎక్కువగా రావడం, పొదుపు గ్రూపులు మీటింగులు తీసుకెళ్ళడం అవి చాలా చేశాం గతంలో కూడా. తర్వాత క్రమేణా చంద్రబాబు నాయుడు గారు వెలుగు డిపార్ట్మెంట్ ఒకటి పెట్టి దాంట్లో ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలే ఏమో అంతే కదా. అనిలా నీకు కూడా అదే కదా రత్నయ్య, మీరంతా సర్పంచులు కూడా రాజకీయాల్లోకి వచ్చారు మళ్ళీ అలాగా. అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ఊరికే చెప్పుకోవడం కాదు, మీరు గతంలో కూడా పనిచేశారు 5 సంవత్సరాల్లో. ఆ అనుభవం ఈ అనుభవం మీకు పూర్తిగా తెలియాలి. మీకు కూడా గతంలో ఆ 5 సంవత్సరాల గవర్నమెంట్లో మీరు ఏ విధంగా ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు ఈ 17 నెలల్లో ఏ విధంగా ఉన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో కూడా ఒకసారి మీరందరూ నెమరు వేసుకోండి. మనసులో రేపు ఎట్లున్నాం ఇప్పుడు ఎట్లున్నామో నెమరు వేసుకోండి. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ అంతా మిమ్మల్ని బాగా ప్రచారాలకి లేకపోతే మీటింగులకి వీటిలందరూ కూడా వాడుకున్నారు. మనందరూ కూడా ఇబ్బంది పెట్టారు. అంటే పొదుపు లక్ష్మి తీసుకురామని చెప్పడము, అయితే బస్సులో ఎక్కిమని చెప్పడము, ఇవన్నీ అంటే వాళ్ళ సొంత ప్రోగ్రాములకి. గవర్నమెంట్ ప్రోగ్రాములు తీసుకు తప్పులే, అదే గవర్నమెంట్ అన్నా చేయాల్సిందే, దాంట్లో డౌట్లే. వాళ్ళ సొంత ప్రోగ్రాములు కూడా వాళ్ళ పార్టీ మీటింగ్లు కూడా మిమ్మల్ని తీసుకుపోయినటువంటి కార్యక్రమాలు చేశారు గతంలో. చంద్రబాబు నాయుడు అవి చేయడు, ఆయన చేయడు. ఎందుకంటే ఆయన ఒక సిస్టమ్ ఉంది, ఒక రూల్ ఉంది, ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారమే ముఖ్యమంత్రి గారు పోయేటువంటి కార్యక్రమం. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే పొదుపు మహిళలు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఈ సమాజం మారుతుంది, ఈ రాష్ట్రం మారుతుంది. అలాగే రాష్ట్రం మారినప్పుడు దేశం కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనే ఉద్దేశంతో ఆయన మహిళలంటే ఇష్టపడి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ పొదుపు మహిళా సంఘాలు ఏమైనా ఉంటే వాళ్ళ కుటుంబ యజమాని చనిపోతే 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేవాడు. ఏమా మీకు ఐడియా ఉంది అందరికీ? పోయిన 5 సంవత్సరాలు ఒక చెక్ ఇచ్చారా? చెప్పండి, న్యాయం చెప్పండి. అంటే ఇది మీకు కూడా గుర్తు రావాలా. ఎందుకంటే మనం కూడా దాంట్లో ఒకరు భాగస్వాములే, మీరు కూడా పొదుపు సంఘాల్లో ఒక సభ్యులే. కాబట్టి మీకు కూడా ఆ విషయం తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా కడప నగరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెలను, నిరసన ఆందోళనను ఖాతరు చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని ధ్వజమెత్తారు. కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేందుకు 4 లేబర్ కోడ్లో అనేక కార్మిక వ్యతిరేక మార్పులను తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మార్పణలతో, బలిదానాలతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నిటిని కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ కాలంలోనే కార్మికుల హక్కుల కోసం నినదించి కార్మిక చట్టాలు సాధించుకునేటువంటి చరిత్ర భారత కార్మిక వర్గానికి ఉన్నది. అటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గం ఈ దేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అనేక రకాల పోరాటాలు, బలిదానాలతో 44 రకాల కార్మిక చట్టాలు సాధించుకుంటే 44 రకాల కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి
కార్మికులను బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పద్ధతిలో కేంద్ర సర్కార్ వ్యవహారం చేస్తూ ఉన్నది. నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. తగుదనమ్మా అని చెప్పి రాష్ట్రాలలో కూడా శాసనసభలలో అసెంబ్లీలలో తీర్మానాలు చేసి 10 గంటలు పెంచే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. బేరసారాల హక్కు లేకుండా చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు కూటమిగా ఏర్పడి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇది సరైంది కాదు అని చెప్పి మేము కార్మిక సంఘాల తరపున చెప్పదలుచుకున్నాం. ఉదాహరణకి ఏమిటంటే కార్మిక చోట్ల అత్యంత కార్మిక వర్గానికి నష్టం కలిగించే మార్పు ఏంటంటే గతంలో 100 మంది ఒకవేళ ఉంటే పర్మిషన్ తీసుకోవాలి, మూసేయాలి. అంటే ఇప్పుడు 300 మంది లోపు ఉంటే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే మేనేజ్మెంట్కి అనుకూలంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నా. ఇది సరైంది కాదు. రిజిస్ట్రేషన్ గతంలో 7 మంది ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇప్పుడు అట్లాంటిది లేదు. మినిమం 300 ఉండాలి, 30% ఒప్పుకోవాలి, 30% రావాల్సినటువంటి అవసరం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం ఉన్న వైఖరి ఏంటంటే కులం పేరు మీద, మతం పేరు మీద ప్రజలను విచ్ఛిన్నం చేసి వినాశకరణానికి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప ఈ దేశ అభివృద్ధి కానీ కార్మికులు శ్రమవర్తి ప్రొడక్షన్ చేస్తూ ఉంటే ఆర్థిక వర్గం అత్యధిక కీలకమైనటువంటి కార్మిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాపం తప్పదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల క్రమశిక్షణ విలువలు అమోఘమని ప్రశంస. సత్యసాయి సిద్ధాంతాలకు ఆధునిక సాంకేతికతను జోడించి ముందుకు సాగుతామన్న సీఎం చంద్రబాబు. భవిష్యత్ టెక్నాలజీలన్నింటినీ రాష్ట్రానికి తీసుకొస్తామని వెల్లడి. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.